ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ ప్రతి ఒక్కరి డిజిటల్ భద్రతకు బాగా సంబంధించింది. అవును, ఆబ్వియస్లీ ఇది అందరికీ తెలియాల్సిన విషయం కదా. మనం మన రీసెర్చ్ నోట్స్ అన్నింటినీ క్రోడీకరించి ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే డిసెప్టివ్ ఎకోస్, ది ఫేక్ కస్టమర్ కేర్ స్కామ్. ఈ డిసెప్టివ్ ఎకోస్ అనే మూల సమాచారం గురించి మాట్లాడడం నిజంగా చాలా అవసరం. అవును. దీన్ని ఒక సింపుల్ సిచ్యువేషన్తో స్టార్ట్ చేద్దాం. అంటే ఆన్లైన్లో ఏదో ఆర్డర్ చేస్తాం, పేమెంట్ ఫెయిల్ అవుతుంది, కానీ అకౌంట్లో డబ్బులు కట్ అవుతాయి. ఆ టెన్షన్లో వెంటనే కస్టమర్ కేర్కి కాల్ చేస్తాం కదా. ఎగ్జాక్ట్లీ. అవతలి వైపు చాలా ప్రొఫెషనల్ గా, ఎంతో మర్యాదగా ఒక గొంతు వినిపిస్తుంది. మన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాళ్ళు ఉన్నారని మనం రిలాక్స్ అవుతాం. కానీ ఆ గొంతు అసలు కంపెనీది కాకపోతే, అదొక మోసపూరితమైన ఉచ్చైతే పరిస్థితేమిటి? సరే, దీన్ని కొంచెం డీటెయిల్డ్గా విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. మన రీసెర్చ్లో పదే పదే వినిపించిన ఒక పదం ఈ డిసెప్టివ్ ఎకోస్, అంటే మోసపూరిత ప్రతిధ్వనులు అని చెప్పుకోవచ్చు. ప్రతిధ్వనులు. అవును, ఇది కేవలం ఒక టెక్నికల్ హ్యాకింగ్ కాదు, ఇదొక సైకలాజికల్ గేమ్. ఒక మనిషి కంగారులో ఉన్నప్పుడు ఆశించే సహాయాన్ని, నమ్మకాన్ని వాళ్ళు ఎలా ఆయుధంగా మార్చుకుంటారో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఒకప్పుడు స్కామ్ అనగానే మనకి తెలియకుండా మన అకౌంట్లోంచి డబ్బులు పోయేవి. నిజమే. కానీ ఈ ఫేక్ కస్టమర్ కేర్ స్కామ్లో బాధితులే స్వయంగా తమ బ్యాంక్ అకౌంట్ తలుపులు తెరిచి మరీ డబ్బులు అప్పడిస్తారు. అది చాలా భయంకరం. కానీ ఇక్కడ నాకు పెద్ద సందేహం ఉంది. అసలు ఆ స్కామర్లకు మన కాల్ ఎలా వెళ్తుంది? ఎలా వెళ్తుందంటే, మనం ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయినప్పుడు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆగిపోయినప్పుడు మనం కాల్ చేసేది అఫీషియల్ నంబర్కే కదా అని మనం అనుకుంటాం. వాళ్ల వలలోకి మనం ఎలా వెళ్తున్నాం? ఇక్కడే స్కామర్లు వాడే మొదటి ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. దీన్నే సర్చ్ ఇంజిన్ పాయిజనింగ్ అంటారు. సర్చ్ ఇంజిన్ పాయిజనింగ్. అవును, చాలామంది ఏదైనా ప్రాబ్లం రాగానే యాప్ ఓపెన్ చేసి కస్టమర్ కేర్ నంబర్ వెతకరు. డైరెక్ట్గా గూగుల్లో వెతుకుతారు కదా. ఎగ్జాక్ట్లీ. గూగుల్లో ఏదో ఒక బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ లేదా ఫుడ్ డెలివరీ యాప్ టోల్ ఫ్రీ నంబర్ అని సర్చ్ చేస్తారు. స్కామర్లు ముందుగానే సర్చ్ ఇంజిన్లలో యాడ్స్ ఇస్తారు. ఓహో. లేదా ఫేక్ వెబ్సైట్లను క్రియేట్ చేసి ఎస్ఈఓ ద్వారా వాటిని టాప్ రిజల్ట్స్లో కనిపించేలా చేస్తారు. ప్రజలు ఆ కంగారులో టాప్లో కనిపించిన నంబర్ అఫీషియల్ అనుకుని కాల్ చేస్తారు. అంటే మనం వాళ్ళకి కాల్ చేయట్లేదు, వాళ్ళు ఏర్పాటు చేసిన వలలోకి మనమే నడుచుకుంటూ వెళ్తున్నామన్నమాట. కరెక్ట్. ఒక్క నిమిషం, ఇది వింటుంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. గూగుల్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్స్ ఈ ఫేక్ నంబర్లను ఎందుకు ఆపలేకపోతున్నాయి? అదొక మంచి ప్రశ్న. వారి దగ్గర అడ్వాన్స్డ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి కదా, ఒక ఫేక్ నంబర్ని బ్లాక్ చేయడం అంత కష్టమా? ఇదొక క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాంటిది. స్కామర్లు ఒక నెంబర్తో యాడ్ ఇస్తారు. ఒక 2-3 గంటల నెంబర్ యాక్టివ్గా ఉంటుంది. ఆ కొద్ది సమయంలోనే పదుల సంఖ్యలో కాల్స్ వస్తాయి. వాళ్ళు మోసాలు చేస్తారు. మై గాడ్. ఆ తర్వాత ఎవరైనా రిపోర్ట్ చేసే లోపే ఆ నెంబర్ తీసేసి ఇంకో కొత్త నెంబర్తో మళ్ళీ యాడిస్తారు. అంటే ప్లాట్ఫామ్స్ యాక్షన్ తీసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అవును. పైగా గూగుల్ మ్యాప్స్ లాంటి ప్లాట్ఫామ్స్లో పబ్లిక్ ఎడిట్ ఫీచర్ని వాడి నిజమైన బ్యాంక్ బ్రాంచ్ల నెంబర్లను ఎడిట్ చేసి తమ ఫేక్ నెంబర్లను పెట్టుకుంటారు. వాట్? అంటే మనం అఫీషియల్ బ్యాంక్ బ్రాంచ్ డీటెయిల్స్ చూస్తున్నామనుకుంటాము గానీ కాల్ వెళ్లేది స్కామర్లకి. ఎగ్జాక్ట్లీ. మన సర్చ్ రిజల్ట్స్ నుంచే మోసం మొదలవుతుంది. సరే, ఇప్పుడు మనం ఆ నెంబర్కి కాల్ చేశామనుకుందాం. ఫోన్ లిఫ్ట్ చేయగానే మనకి ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే అచ్చం నిజమైన కస్టమర్ కేర్ లాగానే ఉంటుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా వినే కస్టమర్ కేర్కి ఒక పద్ధతి ఉంటుంది. ఐవీఆర్ వాయిస్ వస్తుంది, హిందీ కోసం 1 నొక్కండి, ఇంగ్లీష్ కోసం 2 నొక్కండి అని. ఈ స్కామర్లు ఆ ఎక్స్పీరియన్స్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు? ఇక్కడే ఆ ఎకోస్ లేదా ప్రతిధ్వనులు అనే కాన్సెప్ట్ వస్తుంది. మన రీసెర్చ్ మెటీరియల్లో దీన్ని మల్టీసెన్సరీ డిసెప్షన్ అన్నారు. మల్టీసెన్సరీ డిసెప్షన్? అవును. ఫోన్ చేయగానే డైరెక్ట్గా ఒక వ్యక్తి హెలో అనడు. అచ్చం కార్పొరేట్ కంపెనీల్లాగానే ఆటోమేటెడ్ వాయిస్ వస్తుంది. వెల్కమ్ టు కస్టమర్ సపోర్ట్, మీ కాల్ మాకెంతో ముఖ్యమని వస్తుంది కదా. అదే. బ్యాక్గ్రౌండ్లో ఒక హోల్డ్ మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది. ఈ చిన్న విషయాలు మన మెదడును ఎలా ట్యూన్ చేస్తాయంటే, ఓకే, నేను సరైన చోటికి కాల్ చేశాను, ఇదొక పెద్ద కంపెనీ అనే ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని క్రియేట్ చేస్తాయి. అవును. ఆ మ్యూజిక్ వినగానే మన బుర్రలో ఉన్న అలర్ట్ సిస్టమ్ దానంతట అదే స్విచ్ ఆఫ్ అయిపోతుంది కదా. వాళ్ల మాట తీరు కూడా చాలా ట్రైనింగ్ తీసుకున్న వాళ్లలా ఉంటుంది కదా. అవును, వాళ్ళు మాట్లాడే విధానం చాలా మర్యాదగా ఉంటుంది. సార్, మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము, మీ సమస్యను నేను వెంటనే పరిష్కరిస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. నిజంగా అలా మాట్లాడితే ఎవరైనా నమ్మేస్తారు.
అంతేకాదు వాళ్ళు మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో కీబోర్డు టైప్ చేస్తున్న శబ్దాలు, పక్కన వేరే ఏజెంట్లు ఇంగ్లీష్లో వేరే కస్టమర్లతో మాట్లాడుతున్నట్లుగా ఒక కాల్ సెంటర్ నాయిస్ వినిపిస్తుంది. అదంతా నిజమైన ఆఫీస్ నాయిస్ కాదా? కాదు, చాలాసార్లు అదంతా కేవలం యూట్యూబ్లో ప్లే అవుతున్న ఒక ఫేక్ కాల్ సెంటర్ ఆడియో మాత్రమే. కానీ మనకు మాత్రం ఒక బిజీ ఆఫీస్ నుంచి వాళ్ళు మనతో మాట్లాడుతున్నారనే నమ్మకం కలుగుతుంది. ఈ పాయింట్ నిజంగా మైండ్ బ్లోయింగ్. ఒక థియేటర్లో ప్లే కోసం సెట్టింగ్ వేసినట్లు వాళ్ళు ఆడియోతో ఒక ఫేక్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేస్తున్నారు. అదే వాళ్ళ సక్సెస్ సీక్రెట్. సరే, ఇదంతా బానే ఉంది. కానీ బ్యాంకులు, టెక్ కంపెనీలు రోజుకి 10 సార్లు మీ ఓటీపీ ఎవరికీ చెప్పకండి అని మెసేజ్లు పంపుతాయి కదా, టీవీలో యాడ్స్ వస్తాయి. అవును, వస్తాయి. అయినా సరే ఈ చదువుకున్నవాళ్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం ఎలా మోసపోతున్నారు? వాళ్ళు అడగ్గానే ఓటీపీలెందుకు చెప్పేస్తున్నారు? ఇక్కడే అసలైన సైకలాజికల్ ట్రిక్ ఉంది. మన సోర్సెస్లో దీన్ని సైకలాజికల్ హైజాకింగ్ అని చాలా స్పష్టంగా వివరించారు. సైకలాజికల్ హైజాకింగ్? అవును. ఒక వ్యక్తి తన అకౌంట్లో డబ్బులు కట్టేయాయినో లేదా ఫ్లైట్ మిస్ అవుతుందనో పానిక్ మోడ్లో ఉన్నప్పుడు మెదడులోని ఎమోషనల్ పార్ట్ యాక్టివేట్ అవుతుంది, లాజికల్ పార్ట్ షట్ డౌన్ అవుతుంది. దీన్ని అమిగ్డలా హైజాక్ అంటారు. అంటే మనం లాజికల్గా ఆలోచించే స్థితిలో ఉండమన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ సమయంలో స్కామర్లు డైరెక్ట్గా మీ ఓటీపీ చెప్పండి అని అడగరు. వాళ్ల స్క్రిప్ట్ను చాలా తెలివిగా మార్చేశారు. అంటే డైరెక్ట్గా ఓటీపీ అడగకుండా ఎలా డబ్బులు కొట్టేస్తారు? వాళ్లు చాలా సానుభూతిగా మాట్లాడుతూనే, సార్, సిస్టంలో ఒక చిన్న ఎర్రర్ ఉంది, మీ రీఫండ్ ప్రాసెస్ చేయడానికి దయచేసి మా కస్టమర్ సపోర్ట్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తారు. ఆ అప్లికేషన్ ఏంటి? అది ఎనీడెస్క్ లేదా టీమ్ వ్యూవర్ లాంటి రిమోట్ స్క్రీన్ షేరింగ్ యాప్స్. ఆ యాప్ ఇన్స్టాల్ చేయగానే మీ ఫోన్ స్క్రీన్ వాళ్ళకు కనిపిస్తుంది. ఓ, స్క్రీన్ షేరింగ్ ద్వారా వాళ్ళు మన ఫోన్ను చూస్తారన్నమాట. అవును. ఆ తర్వాత మీ బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి రీఫండ్ ఫామ్ ఫిల్ చేయండి అని చెప్తారు. బాధితులు ఫిల్ చేస్తుంటారు, అదే సమయంలో వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో లావాదేవీలు చేస్తుంటారు. అంటే మన ఫోన్కి వచ్చే ఓటీపీని మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే స్క్రీన్ షేరింగ్ ద్వారా ఆ ఓటీపీని వాళ్లే డైరెక్ట్గా చూసేస్తారు కదా. 100% కరెక్ట్. అప్పుడు బ్యాంకు పంపించే డూ నాట్ షేర్ ఓటీపీ అనే మెసేజ్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం షేర్ చేయట్లేదు, వాళ్లే చదివేసుకుంటున్నారు. మై గాడ్, అంటే మనం మన ఫోన్లో ఏమేం చేస్తున్నామో వాళ్ల సిస్టంలో వాళ్ళు లైవ్గా చూస్తుంటారన్నమాట. ఇంకొక పద్ధతి కూడా ఉంది. స్క్రీన్ షేరింగ్ యాప్స్ కాకుండా ఒక లింక్ పంపిస్తారు. ఇది మా క్యాన్సిలేషన్ ఫామ్ సార్, ఇందులో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అంటారు. అది చూడ్డానికి అఫీషియల్ వెబ్సైట్ లానే ఉంటుందా? అవును, అచ్చం అలాగే ఉంటుంది. అందులో డీటెయిల్స్ టైప్ చేయగానే ఆ డేటా అంతా స్కామర్లకు వెళ్ళిపోతుంది. ఇక్కడ స్కామర్లు వాడే ఇంకో టెక్నిక్ ఏంటంటే కాగ్నిటివ్ లోడ్ని పెంచడం. కాగ్నిటివ్ లోడ్ అంటే ఆలోచించడానికి ఏమాత్రం సమయం ఇవ్వకుండా, సార్ వెంటనే ఈ లింక్ క్లిక్ చేయండి, టైం అయిపోతుంది, రిఫండ్ పోర్టల్ క్లోజ్ అవుతుంది అని ప్రెషర్ పెంచుతారు. ఆ కంగారులో వాళ్ళు చెప్పిందల్లా చేసుకుంటూ వెళ్ళిపోతామన్నమాట. ఇది నిజంగా భయంకరం. అవును. వాళ్ళు మన సిస్టమ్స్లో ఉన్న లోపాలను వాడుకోవడం లేదు, మన మెదడులో ఉన్న ఎమోషనల్ వీక్నెస్ను హ్యాక్ చేస్తున్నారు. మనం ఇంకో యాంగిల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఏంటది? కొన్నిసార్లు మనం వాళ్ళకి కాల్ చెయ్యము, వాళ్ళే మనకు కాల్ చేస్తారు. మన ఫోన్ స్క్రీన్ మీద చూస్తే ఎస్బీఐ కస్టమర్ కేర్ అనో, ఎయిర్టెల్ సపోర్ట్ అనో పేరు కనిపిస్తుంది. నంబర్ కూడా అఫీషియల్ నంబర్లానే ఉంటుంది. అదెలా సాధ్యం? వాళ్ళు నిజమైన కంపెనీ నంబర్ల నుండి ఎలా కాల్ చేయగలుగుతున్నారు? దీన్ని టెక్నికల్ భాషలో కాలర్ ఐడి స్పూఫింగ్ అంటారు. కాలర్ ఐడి స్పూఫింగ్? అవును. టెలికాం నెట్వర్క్స్లో ఉన్న కొన్ని లూప్ హోల్స్ని వాడి వాయిస్ ఓవర్ ఐపీ ద్వారా కాల్స్ చేస్తారు. ఓకే. ఇంటర్నెట్ ద్వారా చేసే ఈ కాల్స్లో అవతలి వ్యక్తి ఫోన్లో ఏ నంబర్ లేదా ఏ పేరు కనిపించాలో స్కామర్లు వాళ్ళ సిస్టంలో కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే కాల్ చేసేది జార్ఖండ్ లేదా ఢిల్లీలోని ఒక చిన్న గదిలో కూర్చున్న స్కామర్ అయినా మన ఫోన్ స్క్రీన్ మీద మాత్రం ముంబై హెడ్ ఆఫీస్లోని బ్యాంక్ నంబర్ కనిపిస్తుందన్నమాట. కరెక్ట్. మన బ్రెయిన్ ఆ స్క్రీన్ మీద ఉన్న అఫీషియల్ నంబర్ చూడగానే ఒక గుడ్డి నమ్మకానికొచ్చేస్తుంది. అప్పట్నుండి వాళ్ళు చెప్పే ప్రతి అబద్ధాన్ని నిజమే అనుకుని నమ్ముతుంది. అదే కదా అసలు ప్రాబ్లం. మనం ఒక అపరిచితుడికి మన ఇంటి తాళం ఇవ్వం, కానీ వాడు పోలీస్ డ్రెస్లో వస్తే సర్ ఇన్స్పెక్షన్ అని చెప్తే మనమే స్వయంగా తలుపులు తీసి లోపలికి పంపిస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. రక్షకులనుకున్న వాళ్లే భక్షకులుగా మారుతున్నారు. సరే, ఇప్పుడు ఈ స్కామ్ ఎంత దూరం వెళ్ళిందో చూద్దాం. ఒక వ్యక్తి మోసపోయానని ఎప్పుడు గ్రహిస్తాడు? ఆ రియలైజేషన్ ఎలా ఉంటుంది? ఈ స్కామ్లో ఉన్న ఇంకో క్రూరమైన విషయం ఏంటంటే,
మీ అకౌంట్ ఖాళీ చేసిన తర్వాత కూడా వాళ్ళు వెంటనే ఫోన్ కట్ చేయరు. అవునా? ఎందుకు? ఒక అరగంటో గంటో మీతో లైన్లోనే ఉండి, సార్ మీ ప్రాసెస్ కంప్లీట్ అయింది, సర్వర్ సింక్ అవ్వడానికి ఒక 24 గంటలు పడుతుంది, అప్పటి వరకు మీరు మీ బ్యాంక్ యాప్ ఓపెన్ చేయకండి అంటారు. ఓపెన్ చేస్తే ఏమవుతుందని చెప్తారు? ఒకవేళ చేస్తే ప్రాసెస్ క్యాన్సిల్ అయిపోతుంది అని బెదిరిస్తారు. అంటే మనం మోసపోయామని మనకు తెలియకుండా డిలే చేస్తున్నారన్నమాట. అవును. ఆ 24 గంటల సమయంలో వాళ్ళు ఆ డబ్బును మల్టిపుల్ అకౌంట్స్లోకి మార్చేసి క్రిప్టోకరెన్సీగానూ లేదా క్యాష్గానూ విత్డ్రా చేసేస్తారు. ఓ మై గాడ్! కస్టమర్ ఒక రోజు తర్వాత తీరిగ్గా యాప్ ఓపెన్ చేసి చూసుకుంటే అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉంటుంది. కొన్ని కేసుల్లో అయితే వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు పోవడమే కాకుండా వాళ్ళ పేరు మీద లక్షల్లో ఇన్స్టెంట్ లోన్స్ కూడా తీసుకుంటారు ఈ స్కామర్లు. అంటే బాధితుడు తన డబ్బు కోల్పోవడమే కాకుండా కట్టాల్సిన అప్పు కూడా వాడి నెత్తిన పడుతుంది. అవును, పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది. అది వింటుంటేనే చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఒక సింపుల్ ఫుడ్ డెలివరీ ఆర్డర్ రిఫండ్ కోసం ఫోన్ చేసిన వ్యక్తి చివరికి లక్షల్లో అప్పుల పాలవుతున్నాడంటే ఈ స్కామ్ స్కేల్ ఎంత పెద్దదో అర్థమవుతోంది. నిజమే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది. డబ్బులు పోవడం ఒకెత్తైతే ఈ స్కామ్ క్రియేట్ చేసే సైకలాజికల్ ఇంపాక్ట్ ఇంకో ఎత్తు. ఖచ్చితంగా. ఒకసారి ఇలా మోసపోయిన వ్యక్తి మళ్లీ లైఫ్లో ఎవరినైనా నమ్మగలడా? ఆ ప్రభావం సమాజం మీద ఎలా ఉంటుంది? మీరు చాలా కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు. మన సోర్సెస్ కూడా ఈ విషయాన్ని చాలా డీప్గా అనలైజ్ చేశాయి. దీన్ని పారానోయా అంటారు. పారానోయా? ఒకసారి ఒక ఫేక్ కస్టమర్ కేర్ చేతిలో మోసపోయిన వ్యక్తి రేపొద్దున నిజంగానే బ్యాంకు నుండి కాల్ వచ్చినా అది అఫీషియల్ కస్టమర్ కేర్ అయినా నమ్మలేడు. ప్రతి కాల్ను అనుమానంతోనే చూస్తాడు కదా. అవును. అంటే డిజిటల్ వరల్డ్లో ఉండాల్సిన బేసిక్ ట్రస్ట్, నమ్మకం అనేది పూర్తిగా నాశనమైపోతుంది. మనం ఒక సొసైటీగా ముందుకెళ్లాలంటే టెక్నాలజీ మీద నమ్మకం ఉండాలి. కానీ ఈ డెసెప్టివ్ ఎకోస్ ఆ పునాదినే కదిలిస్తున్నాయి. అంటే ఒక రకంగా వీళ్ళు ఒక వ్యక్తిని మాత్రమే మోసం చేయట్లేదు, మొత్తం వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని డ్యామేజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మరి దీన్ని ఎదుర్కోవడం ఎలా? బ్యాంకులు, పోలీసులు వాళ్ల పని వాళ్లు చేస్తున్నారనుకోండి, అది వేరే విషయం. కాని ఒక సాధారణ పౌరుడిగా ఈ లోతైన విశ్లేషణ వింటున్నవారు రేపొద్దున ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇక్కడ కావాల్సింది ఒకే ఒకటి, క్రిటికల్ థింకింగ్. అంటే ప్రతిదాన్ని తార్కికంగా ప్రశ్నించే విధానం. ఉదాహరణకు మొదటి రూల్ ఏంటంటే కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్లో సెర్చ్ చేయడం మానేయాలి. మీ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వెనుక అఫీషియల్ నంబర్ ఉంటుంది, లేదా అఫీషియల్ బ్యాంకింగ్ యాప్లో కాంటాక్ట్ సెక్షన్ ఉంటుంది. అది మాత్రమే వాడాలి. ఇది చాలా బేసిక్ కానీ చాలా పవర్ఫుల్ రూల్. రెండవది, అవతలి వ్యక్తి ఎంత మర్యాదగా మాట్లాడినా, బ్యాక్గ్రౌండ్లో ఎంత కాల్ సెంటర్ నాయిస్ వినిపించినా, వాళ్లు మీ ఫోన్లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేయమంటే లేదా ఏదైనా లింక్ క్లిక్ చేయమంటే వెంటనే ఆ కాల్ కట్ చేయాలి. ఏ నిజమైన బ్యాంక్ లేదా కస్టమర్ కేర్ ప్రతినిధి మిమ్మల్ని ఎనీ డెస్క్ లాంటి యాప్స్ వేసుకోమని అడగరు కదా. ఎప్పటికీ అడగరు. ఇదొక యూనివర్సల్ రూల్. ఇది చాలా ప్రాక్టికల్ అడ్వైస్. ముఖ్యంగా ఆ కాగ్నిటివ్ లోడ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అవతలివాడు మిమ్మల్ని తొందర పెడుతున్నాడు, ఆఫర్ అయిపోతోంది అంటున్నాడు, అకౌంట్ బ్లాక్ అవుతోంది అంటున్నాడు అంటే అది 100% స్కామ్ అని మనం ఫిక్స్ అయిపోవాలి. అవును. కంగారులో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. సరే, ఇప్పటివరకు మనం చర్చించిన ఈ ముఖ్యాంశాలను ఒకసారి క్రోడీకరించి చూద్దాం. ఈ ఫేక్ కస్టమర్ కేర్ స్కామ్ అనేది కేవలం డబ్బులాగే ఒక చిన్న ట్రిక్ కాదు, అదొక బాగా ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ. అవును. సర్చ్ ఎంజిన్స్ని మ్యానిప్యులేట్ చేయడం దగ్గర్నుంచి మన సైకాలజీని హైజాక్ చేయడం వరకు అడుగడుగునా వాళ్లు వేసిన వల చాలా పటిష్టమైనది. డిసెప్టివ్ ఎకోస్ అనే పదానికి తగ్గట్లే వాళ్లు అచ్చం నిజమైన కంపెనీలాగే ప్రతిధ్వరిస్తారు, మనకు నమ్మకం కలిగిస్తారు. కాని ఆ నమ్మకమే మన పాలిట శాపంగా మారుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఏంటంటే, మన కళ్లకు కనిపించేది, మన చెవులకు వినిపించేది ఎప్పుడూ నిజం కాకపోవచ్చు. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో. ఖచ్చితంగా. ఆ టైంలో మనకు వినపడే ఏ గొంతైనా దేవుడిలా అనిపిస్తుంది. కానీ ఆ గొంతు వెనుక ఏముందో ఆలోచించే ఒక క్షణం ఓపిక మనకుండాలి. ఒక్క క్షణం ఓపికే మనల్ని కాపాడుతుంది. ఎంత అద్భుతమైన పాయింట్. అవును. ఇప్పుడు మనం ఈ చర్చను ముగించే ముందు ఈ లోతైన విశ్లేషణ నుండి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ఒక బలమైన ప్రశ్నను ఇక్కడ వదిలివెడుతున్నాము. తప్పకుండా. సహాయం చేసే ప్రతి గొంతు వెనుక ఒక మోసపూరిత ప్రతిధ్వని దాగి ఉండే అవకాశం ఉన్నప్పుడు భవిష్యత్తులో మనం డిజిటల్ ప్రపంచంలో ఎవరిని విశ్వసించగలం?
సాంకేతికత పెరిగే కొద్దీ మనుషుల గొంతులను క్లోనింగ్ చేసే ఏఐ లాంటివి కూడా వచ్చేస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో మనల్ని మనం రక్షించుకోవడానికి మన అనుమానాన్నే ఒక రక్షణ కవచంగా ఎలా మలుచుకోవాలో ఆలోచించాల్సిన సమయం ఇది.